సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఎక్కువగా? హార్ట్ స్ట్రోక్ అంటే అండి జనరల్గానే పేరెంట్స్కి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింటే చిన్న వయసులో పిల్లలందరూ, అదే లేడీస్కి ఒకవేళ షుగర్ వచ్చిందినా లేదంటే పేరెంట్స్కి హార్ట్ అటాక్ ఉన్నా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు పెళ్లిలో బారాత్ జరిగేటప్పుడు ఆ సౌండ్ వల్ల చనిపోవడం ఇలా జరుగుతుంది. ఎందుకు అసలు ముందు ఇండికేషన్స్ అనేవి రావా? హార్ట్ అటాక్ అనేది ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ 70% బ్లాక్ వచ్చిన తర్వాతనే మనకు నొప్పో ఆయాసమో బయటపడుతుంది. అంతవరకు హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. జనరల్గా మనం ఎక్కడైనా పెళ్ళిలో చూసినా లేకపోతే ఏదైనా మండపాల దగ్గర చూసినప్పుడు కూడా మనకి ఆ సాంగ్స్ వల్లనే లేకపోతే ఆ సౌండ్ వల్లనో సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. అసలు ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది? అదేవిధంగా ఈ రోజులలోనైతే ముఖ్యంగా ఏజ్తో సంబంధం లేకుండా ఎందుకు వస్తుంది? అదేవిధంగా ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు మనకేమైనా సిమ్టమ్స్ వస్తాయా? వీటిని ఎలా గుర్తించవచ్చు? ఇవన్నీ విషయాలపైన కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ ఆఫ్ హైటెక్ సిటీ. సో వారిని అడిగి మరిన్ని విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఏంటి అని అంటే మనకి ఈ హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అసలు ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఎక్కువగా? అంటే హార్ట్ స్ట్రోక్ అంటే అండి జనరల్గానే మనం హార్ట్ స్ట్రోక్ రావడానికి రీజన్స్ ఉంటాయండి. కొద్దిగా రీజన్స్ మనం మార్చలేనివి, కొద్దిగా మనం మార్చగలిగినవి. అంటే మార్చలేనివి ఏంటంటే పేరెంట్స్కి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింటే చిన్న వయసులో పిల్లలందరికీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫాదర్కి లేదు బ్రదర్కి 55 ఇయర్స్ ముందు వచ్చిన, మదర్ ఆర్ సిస్టర్ బిఫోర్ 65 ఇయర్స్ హార్ట్ ప్రాబ్లం అంటే స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ అయినా కానీ, లేదు హార్ట్లో బ్లాక్స్ ఉందని తెలిసినా కానీ, లేదు వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కానీ, లేదు వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చి వేరే విధంగా వైద్యం చేసినా కానీ, ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ 55 ఇయర్స్ ముందు జెంట్స్కి, 65 ఇయర్స్ ముందు లేడీస్కి వచ్చింటే వాళ్ళు పిల్లలకి ముందుగానే రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. త్రూ హెరిడిటరీ. అది మనం మార్చలేము. అంటే మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుసుకొని మనం చాలా పద్ధతిగా ఉండాలి. అది ఒకటి. రెండోది ఏషియన్స్, అంటే మనం కంపేర్ టు వెస్ట్రన్ పాపులేషన్ ఏషియన్స్కి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు షుగరు, బీపీ ఇవి రెండు ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ అందువల్ల రావడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ వల్ల వచ్చినా దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఏషియన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇవి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే జెంట్స్కి అనేది ఏ ఏజ్లోనైనా హార్ట్ అటాక్ రావచ్చు. 20 దాటిన తర్వాత ఏ ఏజ్లోనే రావచ్చు. బట్ లేడీస్కి జనరల్గా మెనోపాస్ వచ్చినంత వరకు దే ఆర్ రీజనబ్లీ సేఫ్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా సేఫ్గా ఉంటారు. అదే లేడీస్కి ఒకవేళ షుగర్ వచ్చిందినా లేదంటే పేరెంట్స్కి హార్ట్ అటాక్ ఉన్నా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు వాళ్ళకు కూడా 30-40లో హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లేడీస్కి జనరల్గా 50 ఇయర్స్ ముందు రావడానికి ఛాన్సెస్ తక్కువ అన్నట్టు. ఇవి మనం మార్చలేనివి. మనం వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ చేంజ్, మనం మార్చగలుగుతున్నామంటే ఒకటి స్మోకింగ్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోవడం, ఇవన్నీ మనం మార్చగలిగినవి. బట్ ఇప్పుడు కరెంట్ సినారియోలో 60-70% ఆఫ్ హార్ట్ అటాక్ ఈ 7-8 ఫ్యాక్టర్స్ వల్లనే జరుగుతుంది. పేరెంట్స్ దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లం వచ్చినా మనం అది మనకు రాకుండా చూసుకోవచ్చు. ఎలా అంటే మన లైఫ్ స్టైల్ ద్వారా. అది మనం చేయట్లేదు. సో ఇప్పుడు కరెంట్ సినారియోలో ఎందుకు హార్ట్ అటాక్ ఎక్కువ అవుతుందంటే స్మోకింగ్ మెయిన్గా చాలా ఎక్కువైపోయింది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయి ఎర్లీ ఏజ్లో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ వచ్చేస్తున్నది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కంట్రోల్లో పెట్టుకోవట్లేదు. ఇది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్ ఇన్ యంగర్ ఏజ్. సో సార్, ఇప్పుడు వస్తున్నటువంటి హార్ట్ స్ట్రోక్స్ అంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సెకండ్ టైం, థర్డ్ టైం వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది, లేకపోతే పర్సన్ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని కొన్ని ఇండికేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి అంటే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే అంటే మనం కొన్ని సినారియోస్లో కూడా చూసాం, డాన్స్ వేస్తూ చనిపోవడం, లేదు అంటే పెళ్లిలో బారాత్ జరిగేటప్పుడు ఆ సౌండ్ వల్ల చనిపోవడం ఇలా జరుగుతుంది. ఎందుకు అసలు ముందు ఇండికేషన్స్ అనేవి రావా? అంటే ముందు కాలంలో హార్ట్ అటాక్ అనేది ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్లో వచ్చేది. అంటే బ్లాక్ అనేది ఒక 30 ఇయర్స్లో స్టార్ట్ అయ్యి ఒక 20% నుంచి అది 50% రావడానికి ఒక 10 ఇయర్స్ అవుతుంది.
70% కావడానికి ఒక 20 ఇయర్స్ పడుతుంది. సో ఒక 35 ఇయర్స్లో బ్లాక్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఒక 60 ఇయర్స్, ఒక 25 ఇయర్స్లో అది 70% దాకా వస్తుంది. 70% బ్లాక్ వచ్చిన తర్వాతనే మనకు నొప్పో ఆయాసమో బయటపడుతుంది. అంతవరకు సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఆ 70% స్లోగా గ్రో అవుతుంది కదా, ఆ టైంలో ఏమవుతుందంటే వేరే రక్తనాళాలు, మనకు మొత్తం 3 రక్తనాళాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. లెఫ్ట్ సైడ్లో ఉండే మేజర్ రక్తనాళం బ్లాక్ ఉందంటే రైట్ సైడ్ ఉండే రక్తనాళంకి అర్థమవుతుంది. అక్కడ ఒక బ్లాక్ అనేది మెల్లగా డెవలప్ అవుతుంది. మనం ఏనాడైనా క్లోజ్ కావచ్చు అని నేచురల్గానే చిన్న బ్రాంచెస్ వచ్చి దానికి సప్లై ఇస్తుంది అనమాట. అప్పుడు అది 80%, 90% అయ్యి ఒక రోజు క్లోజ్ అయినప్పుడు అటాక్ అనేది పెద్ద మేజర్గా ఉండదు. మేజర్ అటాక్ వచ్చినా వాళ్ళు మోస్ట్లీ బతికిపోతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి సప్లై వస్తుంది కాబట్టి 100% ఏరియాలో ఆల్రెడీ 50% సప్లై ఉంది. ఓన్లీ 50% మాత్రమే కట్ అవున్ అయింది యాక్చువల్గా. ఇది అప్పుడు ముందు కాలంలో మీరు చెప్పినట్టు ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్ అని. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ అటాక్లోనే కొలాప్స్ అవుతున్నారంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 10-15 ఇయర్స్లోనే బ్లాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మన లైఫ్ స్టైల్ బట్టి 20 to 25లోనే వీళ్ళు అవుట్ సైడ్ ఎక్కువ తినడం వల్ల, స్మోకింగ్ వల్ల ఈ బ్లాక్ అనేది 20-30% దాకా ఉంటుంది. ఆల్రెడీ ఒక 25 ఇయర్స్ ఉండే మనిషికి 20-30% బ్లాక్ అనేది వచ్చేసి ఉంటుంది. డ్యూ టు నేను చెప్పిన ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, లేదా పేరెంట్స్కి బ్లాక్ ఉంటాయి. ఈ 30% బ్లాక్ అనేది మనం లైఫ్ స్టైల్ బాగలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సిగరెట్స్ ఒకతను స్మోక్ చేస్తున్నాడు, లేదు రోజు బయట తింటున్నాడు, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్కువ తింటున్నాడు, లేదు ఓవర్ వెయిట్ ఉంటున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ లేదంటే ఈ బ్లాక్ 30% అనేది ఒక అన్బాయిల్డ్ ఎగ్ లాగా ఉంటుంది. అన్బాయిల్డ్ ఎగ్ అంటే లోపల ఎల్లో ఉంది, అది కొలెస్ట్రాల్ అనుకోండి. ఆ కవరింగ్ అనేది చాలా థిన్ ఉంటుంది. అన్బాయిల్డ్ ఎగ్ మీరు అట్లా పడేస్తే ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. అలా మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ, డ్యాన్స్ కానీ, మీరు చెప్పినట్టు అలాంటి ఫంక్షన్లు చేసేటప్పుడు బాడీలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్లో ఏమవుతుందంటే ఆ కవరింగ్, ఆ వైట్ కోటింగ్ ఎగ్ అంటే అది బ్రేక్ అయిపోతుంది. ఆ లిక్విడ్ బయటకు వస్తుంది, బ్లడ్ సెల్స్ పోతుంటాయి కదా, అవి కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు వితిన్ సెకండ్స్లో ఒక 10 minutes ముందు 30% బ్లాక్ ఉండే మనిషికి ఇప్పుడు 100% బ్లాక్ వచ్చేస్తుంది. 30% కొలెస్ట్రాల్, 70% క్లాట్, బ్లడ్ క్లాట్ వచ్చిన వెంటనే హార్ట్ స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా 100% ఒకే రోజు ఒక 10 secondsలో అయినప్పుడు అటువైపు రక్తనాళం అన్ఎక్స్పెక్టెడ్గా అది బ్రాంచెస్ ఏమి ఉండవు, అక్కడ సప్లై ఉండదు. సో ఎంటైర్ 100% ఆఫ్ ద పార్ట్, అది మేజర్ రక్తనాళం సప్లై చేసే ఏరియా మొత్తం కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు పేషెంట్ సడన్గా కొలాప్స్ అయిపోతారు. సో ఒక 30% బ్లాక్ అనేది సడన్గా పగిలిపోయి 100% కావడం వల్ల ఇది జరుగుతుంది. సో ఇది స్టాప్ చేయలేమంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 20 నుంచి 25 వరకు స్మోకింగ్ అన్ని చేస్తున్నాడు. సడన్గా ఒకరోజు సరే మనం చేయకూడదు, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలని అనుకుని ఇఫ్ ఈ స్టాప్ స్మోకింగ్ స్టాప్ చేసేస్తున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ మెల్లగా స్టార్ట్ చేస్తున్నాడు, మంచి లైఫ్ స్టైల్ పాటిస్తున్నాడు అంటే ఈ 30% అనేది అన్బాయిల్డ్ ఎగ్ లాగా ఉంది కదా ఇప్పుడు లిక్విడ్, అది బాయిల్డ్ ఎగ్ లాగా అయిపోతుంది. జస్ట్ బాయిల్డ్ ఎగ్ ఇమాజిన్ చేసుకోండి, మీరు అట్లా త్రో చేస్తే కూడా షేప్ మారుతుంది, బ్రేకేజ్ ఉండదు. ఆ వైట్ అనేది థిక్ అయిపోతుంది బాయిల్. అలానే ఇది కూడా కవరింగ్ అనేది చాలా థిక్ ఉంటుంది, లోపల లిక్విడ్ అనేది ఒక థిక్ అయిపోతుంది. మీరు ఎంత డ్యాన్స్ చేసినా ఏం చేసినా అది అంత ఈజీగా పగిలిపోదు. అంటే ఇట్ క్యాన్ గ్రో ఓవర్ 20 ఇయర్స్లో మెల్లగా గ్రో అయ్యి ఆయన 55 ఉండేటప్పుడు ఆయనకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కానీ సడన్గా అది క్లోజ్ అయ్యే అవకాశం ఉండదు. అది అడ్వాంటేజ్ ఆఫ్ చేంజింగ్ లైఫ్ స్టైల్. అంటే 30% బ్లాక్ ఉన్నా మనం లైఫ్ స్టైల్ మెల్లగా చేంజ్ చేసుకుంటే ఇది స్టెబిలైజ్ అయిపోతుంది, మెల్లగా గ్రో అవుతుంది, లేదా గ్రో కాకపోవచ్చు. బట్ ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే ఆ 20%, 30% అనేది ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు 70% కన్నా ఎక్కువ ఉంటేనే సిమ్టమ్స్ ఉంటుందండి. అంటే ఒక అతనికి 30% ఉంది, 40%, 50%, 10 floors ఎక్కగలుగుతారు, 10 kilometers పరిగెత్తగలుగుతారు, అన్నీ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఫిట్ పర్సన్ అనుకుంటారు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల మేబీ ఆయన స్మోక్ చేసవచ్చు, పేరెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉండవచ్చు, ఆయన బాగానే ఫిట్ ఉండవచ్చు అవుట్ సైడ్, బట్ ఈజ్ గోయింగ్ టు ఈట్ అవుట్ సైడ్ ఎక్కువ. అప్పుడు ఈ 30% బ్లాక్ అనేది లోపల డెవలప్ అవుతూ వస్తుంది కదా, అది ఎనీ టైమ్ ఇట్ కెన్ రప్చర్. సో 70% వచ్చిన వెంటనే అప్పుడే మనకు తెలుసు సిమ్టమ్స్. సో 70% రానంత వరకు నోబడీ కెన్ ఫైండ్ అవుట్. అంటే అది తెలుసుకోకుండా మనం మంచిగా ఉండాలంటే ఆ బ్లాకే రాకుండా చూసుకోవడం మంచిది. అది మన లైఫ్ స్టైల్ మీద ఉంది. అప్పుడు బ్లాక్ ఏది ఉన్నా అట్నే ఆగిపోతుంది, లేదా మెల్లగా ఓవర్ 20-30 ఇయర్స్లో అది గ్రో కావచ్చు. సో సార్, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం ఇదేంటంటే హార్ట్ వెయిన్స్లో బ్లాకేజెస్ అనేవి వస్తున్నాయని. ఈ బ్లాకేజెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదే, సో హార్ట్కు పోయే రక్తనాళంలో బ్లాక్ అనేది ఇప్పుడు కరెంట్ స్టడీస్ ప్రకారం 2 yearsలో స్టార్ట్ కావచ్చు. అంటే బేబీ 2 yearsలో ఉండేటప్పుడే బ్లాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది, చాలా 0.005% లాగా. ఆ పాప ఒక 2-3 years 4 years వచ్చినప్పుడు రోజు చిప్స్ ప్యాకెట్ తినేసి
అంటే మూవీ వాచ్ చేసుకుని ఒకే చోట కూర్చొని టీవీ చూసుకొని ఇలానే ఒక 5 years 10 years కలిపి ఒక 15 years వరకు అలానే లైఫ్ స్టైల్ ఉందనుకోండి. అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఎక్కువ ఫ్రైడ్ ఒక ఐటమ్స్, దగ్గరే కూర్చొని settled గా ఉండడం. ఒక హెల్దీ ఫుడ్ లేకుండా జంక్ ఫుడ్ ఇలాంటిది ఎక్కువ తీసుకునే అలవాటు ఉందనుకోండి, బై ఒక 5% 7% వరకు బ్లాక్ ఈజీగా వచ్చేవచ్చు ఒక 15 years లోపల. అదే పాప నెక్స్ట్ కాలేజీకి వెళ్తుంది, ఒక బాయ్ గర్ల్ ఎవరో ఒకరు కాలేజీ వెళ్తున్నారు, ఒక 15-20 years వాళ్ళకి వచ్చేటప్పుడు ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వాళ్ళు స్మోకింగ్ స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ అనేది 7-10% నుంచి టకటకటకటకన ఒక 35% 40% అనేది 20-25లోనే వచ్చేస్తుంది. సో మన లైఫ్ స్టైల్ డిసైడ్స్ బ్లాక్ డెవలప్మెంట్ 90% ఆఫ్ ద కేసెస్లో. ఓన్లీ పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు వాళ్ళకి మనం ప్రాపర్గా ఉన్నా కూడా బ్లాక్స్ డెవలప్ కావచ్చు, బట్ లేట్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్కి బ్లాక్ ఉంది, ఫాదర్ ఒక 40 yearsలో హార్ట్ అటాక్ తోటి పోయారు, ఫాదర్ వాళ్ళు బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక 4 హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ స్టెంట్ అయ్యింది. ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే స్మోకింగ్ లేకపోయినా, షుగర్ బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నా, ఏమీ లేకుండా కూడా వాళ్ళు లేకుంటే కూడా వాళ్ళకి బ్లాక్స్ అనేది వచ్చేస్తుంది. బట్ వాళ్ళకి 5% 10% అలా వస్తుంది. బట్ బికాస్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఆయన చేయడం వల్ల ఆ బ్లాక్ అనేది మెల్లగా పెరుగుతుంది, కానీ సడన్గా పగిలిపోదు. ఇట్ విల్ బికమ్ లైక్ బాయిల్డ్ లాగా అవుతుంది, ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ బాగుంది కదా. సో ప్రాబబ్లీ ఆయన 70-60 years వరకు కూడా బాగానే ఉండవచ్చు. లేదు ఏదో ఒక రోజు నొప్పి నాకు వస్తుందని ఓపీలో వెళ్తారు, కానీ ఎమర్జెన్సీకి వెళ్ళరు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు. సో మన లైఫ్ స్టైల్ మంచిగా ఉంటే ఫ్యామిలీలో అందరికీ హార్ట్ ప్రాబ్లం ఉన్నా మనం మేజర్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. మన పర్పస్ మేజర్ అటాక్ రాకూడదు. అంటే బ్లాక్ ఉండవచ్చు, ఏమైనా ఓపీలో పోయి చూపించుకొని నాకు ఒక 1 month నుంచి నొప్పి వస్తుందని మీరు చెప్పడం జరగవచ్చు, అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తారు, బ్లాక్ ఉంటుంది, అది ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే అప్పుడు లైఫ్ పోదు. బట్ సడన్గా జరిగేటప్పుడు మీకు తెలియదు కదా. అలా సడన్గా మేజర్ హార్ట్ అటాక్ జరగకుండా ఉండాలంటే ఫ్యామిలీలో అందరికీ ప్రాబ్లం ఉన్నా మన లైఫ్ స్టైల్ బాగుంటే 90% వరకు మనం ఆపవచ్చు. వీ కెన్ స్టాప్ ఇట్. ఎందుకంటే సడన్గా క్లోజ్ కావడం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల ఆ లిక్విడ్ లాగా ఉంటుంది. అది సాలిడ్ లాగా ఎప్పుడు అవుతుంది? ఇదన్నీ నేను చెప్పినవన్నీ చేసేటప్పుడు సాలిడ్ లాగా అవుతుంది. సో సార్, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది పెద్దలు కానీ అంటూ ఉంటారు కదా, లైక్ ఎక్కువ ఆలోచించడం వల్ల హార్ట్లో నొప్పి వస్తుంది అని అంటారు. ఈస్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ హార్ట్ అండ్ బ్రెయిన్? అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ అంటే ఉందండి. అది ఎలా అంటే మనం ఎక్కువ స్ట్రెస్లో ఉండేటప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అంటే కార్టిజాల్ అంటే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్. ఆ స్ట్రెస్ అనేది బయట మనకు కనపడాలని అవసరం లేదు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, లేదు లాస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఉండవచ్చు. కొద్దిమంది అందరూ బయట చెప్పుకోరు, దే విల్ అండర్గో ప్రెషర్ ఇన్సైడ్. అలాంటి వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు అలాంటి హార్మోన్స్ వల్ల ఈ 30-40% బ్లాక్ ఉంది కదా, అది సడన్గా పగిలిపోయి హార్ట్ అటాక్ రావచ్చు. సో ఎనీ స్ట్రెస్ క్యాన్ రిజల్ట్ ఇన్ హార్ట్ అటాక్. బట్ వాళ్ళకు బ్లాక్ అనేది ఉండాలి ముందు. ఒక 20-30% బ్లాకే లేకుండా 0% ఉండేది వెరీ వెరీ రేర్. ఆ 20-30% బ్లాక్ ఎక్కడి నుంచి వస్తుంది? మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. ఒక పర్సన్కి స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, బట్ బ్లాక్ అనేది రావడానికి ఛాన్స్ తక్కువ. బ్లాక్ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల బ్లాక్ వస్తుంది. ఆ బ్లాక్ రప్చర్ కావడం అనేది మన స్ట్రెస్ వల్ల అవుతుంది. అది స్ట్రెస్ మెంటల్ ప్రెషర్ కానీ ఉండవచ్చు, ఫిజికల్ ప్రెషర్ ఉండవచ్చు. ఫిజికల్ ప్రెషర్ అంటారా, సంబడి జిమ్కి ఎప్పుడు పోయింది లేదు, సడన్గా నేను ఒకే రోజు భయంకరంగా హెవీగా చేస్తానని ఎగ్జర్షన్ చేయడం ఒకటి. లేదు మీరు చెప్పినట్టు ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ వాళ్ళు ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకున్నప్పుడు ఎంతవరకు వాళ్ళు చేస్తున్నారనే వాళ్ళు మర్చిపోతారు. బియాండ్ దేర్ కెపాసిటీ దే విల్ కీప్ ఆన్ డాన్సింగ్ కంటిన్యూస్లీ. చేసేటప్పుడు దట్ టైం ప్రెషర్ క్యాన్ హ్యాపెన్. ఆ ప్రెషర్లో ఇది రప్చర్ కావచ్చు. లేదు సడన్గా ఎప్పుడు మనం రన్నింగ్ చేసింది లేదు, సడన్గా మ్యారథాన్లో పోయి మనం పార్టిసిపేట్ చేస్తున్నాం వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్. అలాంటి టైంలో ఇది రప్చర్ కావచ్చు. సో ఇలా అన్ప్రిపేర్డ్గా మనం ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు, లేదు అన్యూజువల్ స్ట్రెస్కి గురైనప్పుడు డెఫినెట్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో బేసికలీ ఏంటి అని అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో జిమ్స్లలో కూడా జిమ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా చనిపోతున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ని కూడా మనం చూసాం, ఎక్కువ ఎవరైతే జిమ్ అడిక్టెడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సడన్ హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారని. సో వాళ్ళలో ఏంటంటే కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల చనిపోతున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల, అది ఏదైతే వే ప్రోటీన్ తీసుకుంటారో వాటి వల్ల అవుతుండొచ్చు అని మరి కొంతమంది అంటున్నారు. అసలు ఇందులో ఏది కరెక్ట్? చెప్తాను చూడండి. వే ప్రోటీన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ అండి. బేసికలీ ఆ మజిల్ మాస్ పెంచుకోవడానికి ద అమౌంట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, మీట్స్ కన్జంప్షన్, సాచురేటెడ్ వాళ్ళు ఎంత తీసుకుంటారు, దట్ ఈస్
అన్కంట్రోల్డ్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మజిల్ పెంచుకోవడం ప్రయారిటీ. అది స్టీరాయిడ్ వల్ల ఉండవచ్చు, కావాల్సింది కన్నా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవచ్చు. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కావాల్సింది కన్నా ఎక్కువ క్యాలరీస్ లోపల పోయేటప్పుడు వాళ్ళకి బ్లాక్స్ అనేది డెవలప్ అవుతుందండి. అది 20%, 30% ఉండవచ్చు. అలాంటి వాళ్ళే నేను చెప్పినప్పుడు అన్యూజువల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆల్రెడీ వచ్చిన బ్లాకే పగిలిపోతుంది యాక్చువల్గా. ఇది మీరు జిమ్కి పోవడం వల్ల జరిగే విషయం కాదు. జిమ్కి పోయేటప్పుడు అది బయటపడుతుంది. బికాస్ మీరు అన్ప్రిపేర్డ్ ఇది ఉండొచ్చు. మీరు ఇదే డిసిప్లిన్డ్గా స్టెప్ బై స్టెప్ పోయేటప్పుడు మీకు స్మోకింగ్ లేదు, షుగర్ బీపీ లేదనుకో, కొలెస్ట్రాల్ లేదు. ఒకవేళ షుగర్ బీపీ ఉన్నా నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను, కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టుకుంటున్నాను, చాలా డిసిప్లిన్ లైఫ్ చేస్తున్నాను, జిమ్కి స్టెప్ బై స్టెప్ జిమ్కి వెళ్ళి చేస్తున్నానంటే అలాంటి వాళ్ళకి రావడానికి ఛాన్స్ వెరీ వెరీ లెస్. ఇట్ ఈస్ బికాస్ మనం సడన్గా ఓవర్ నైట్లో మనం ఇదైపోవాలని అనుకొని మనం అవసరం లేకుండా బాడీని పెంచుకోవడం అన్నట్టు యాక్చువల్గా. అంటే హెల్తీగా మంచిగా హార్ట్ మంచిగా ఉండాలంటే మనం చేయాల్సినది ఏంటంటే 30 to 45 మినిట్స్ పర్ డే, 35 మినిట్స్ పర్ డే, 5 days ఇన్ ఏ వీక్. వాకింగ్ కానీ, వాకింగ్ మధ్యలో జాగింగ్ 2 కలిపి కానీ, లేదు స్విమ్మింగ్ కానీ చేయాలి. 2 days ఇన్ ఏ వీక్ అట్లీస్ట్ పుషప్స్ కానీ, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం దాన్ని. ఆ ఎక్సర్సైజ్ ఒక 15-20 మినిట్స్ వారానికి 2 సారి. సో 30 to 45 మినిట్స్ ఆఫ్ aerobic ఎక్సర్సైజ్, వాకింగ్ ఆర్ స్విమ్మింగ్. ఒక 15 మినిట్స్ మజిల్ పుషప్స్. ఇవి 2 చేస్తేనే 95% ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్ అండి. ఇది మోర్ దెన్ ఎనఫ్. మనం ఇది చేయకుండా ఇంకా సడన్గా అనుకుని ఒక 1 day పోయి మొత్తం చేయడం అని 1 month చేయడం, సడన్గా ఒక 2-3 months ఏం చేయకుండా ఉండడం, అది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు ఫాలో అ డిసిప్లిన్ లైఫ్ స్టైల్. నేను ఒక 20 minutes చేస్తానంటే డైలీ చేస్తాను, అలా పెట్టుకోవాలా. ఐ విల్ డూ. వర్షం ఉన్నా లేకపోయినా ఒక 15-20 minutes చేస్తాను. ఒకరోజు మార్నింగ్ చేయలేదా ఈవినింగ్ చేస్తాను, ఒకరోజు స్కిప్ అయిందా ఇంకొక రోజు ఒక 10 minutes పెంచుకుంటాను. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హార్ట్ విల్ బి ప్రొటెక్టెడ్. మీరు 2-3 hours ఎక్కువ చేయడం వల్ల హార్ట్ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అని అనుకుంటే అది రాంగ్. దట్ మే నాట్ బి గుడ్ ఫర్ ద హార్ట్. అలా సార్, కొంతమంది వాక్ చేస్తున్నప్పుడు ఈజీగా ఆయాస పడిపోతూ హార్ట్ బీట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో హార్ట్ పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అది ఏంటంటే అండి, ఇప్పుడు ఒకరు రోజు ఒక 3 kilometers వాక్ చేస్తున్నారు, కంఫర్టబుల్గా ఉన్నారు. లాస్ట్ ఒక 2 weeks నుంచి వాళ్ళకి ఒక 3 kilometers కాదు, ఒక 1/2 kilometer పోయినప్పుడే అలా ఆయాసం వస్తుంది. లేదు వాళ్ళకి ఇక్కడ పట్టేసినట్టు ఏదో బరువుగా ఉండవచ్చు, మంటగా ఉండవచ్చు, సమ్టైమ్స్ గొంతు నొప్పి ఉండవచ్చు, లేదు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, ఇక్కడ ఒక డిస్కంఫర్ట్ ఉండవచ్చు. ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా అది వాకింగ్ చేసేటప్పుడు, అంటే నేను వాకింగ్ చేయకముందు బాగానే ఉన్నాను, 3 kilometers బాగానే వాకింగ్ చేసే వ్యక్తి ఇప్పుడు ఒక 1/2 hour చేసిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ నాకు వస్తుంది. ఇలా ఒక కంటిన్యూస్గా నేను ఒక 10 days అబ్జర్వ్ చేస్తున్నానంటే మీనింగ్ ఏంటంటే మోస్ట్లీ ఒక బ్లాక్ అట్లీస్ట్ 1-2 70% కన్నా ఎక్కువ వచ్చి ఉండడానికి అవకాశం ఉంది అని మీనింగ్. నార్మల్ 80% వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుంది. బట్ షుగర్ పేషెంట్కి సమ్టైమ్స్ ఏజ్డ్ లేడీస్ ఉంటారు కదా, ఎల్డర్లీ ఉమెన్, వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు. ఈవెన్ యంగ్ పీపుల్ ఆల్సో, లేడీస్కి ఎలా అంటే ఇలాంటి పెయిన్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఓన్లీ ఆయాసం మాత్రం ఉంటుంది, నడిస్తే ఆయాసం ఉంటుంది, నేను కూర్చుంటే బాగుంటుంది అన్నట్టు. అలాంటి టైంలో ఇది హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అయి ఉండవచ్చు. ఇది హార్ట్ అటాక్ కాదు, 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉండవచ్చు. అలాంటి టైంలో మనం డాక్టర్ని కలిసి చెకప్ చేసుకున్నామంటే ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ ఇలాంటి టెస్ట్లో మనం ముందే కనుక్కోవచ్చు. అంటే హార్ట్ అటాక్ అనేది 100% బ్లాక్ అయిన తర్వాత జరిగే విషయం, అది ఎమర్జెన్సీ. ఇప్పుడు 70% దాటినప్పుడే మనకి ఈ సిమ్టమ్స్ తెలుస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే డైలీ వాకింగ్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా. నేను వాకింగే చేయలేదు డైలీ, ఏదో ఒక రీజన్ చెప్పుకొని మోకాలు అరిగిపోయి ఏదో ఒక రీజన్ నేను వాకింగ్ చేయట్లేదు అనుకోండి, 100% బ్లాక్ అయిన రోజు మాత్రమే నాకు తెలుస్తుంది. అప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ. ఇదే మనం రోజు వాక్ చేస్తున్నాం అనుకోండి, ఈజీగా కనుక్కోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ వాకింగ్. 2, ఒకటి షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ తగ్గుతుంది. ఇదన్నీ అడ్వాంటేజ్తో పాటు మీకేమైనా 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటే ముందే మీకు తెలిసిపోతుంది. మొత్తం డాక్టర్ కనిపెట్టరు. గాడ్ విల్ నాట్ టెల్ టు డాక్టర్, గాడ్ విల్ టెల్ యూ. నువ్వు మిస్ అయితేనే డాక్టర్ అనుకుంటారు. సో అప్పుడు మనం హుషారైపోవాలా, ఓకే మనకేదో ప్రాబ్లం ఉంది. ఆ సిమ్టమ్స్ మెజారిటీ వాళ్ళకి ఉంటుందండి. 80 to 90% రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళే ఇది గ్యాస్ట్రిక్ అనుకోవచ్చు, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను కదా దానివల్ల నాకు వెయిట్, అలా చెప్పుకొని వాళ్ళే ఇగ్నోర్ చేస్తే తప్ప మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ కెన్ డిటెక్ట్ ఇఫ్ ద ప్రాపర్ టైంలో వస్తే మనం కనుక్కోగలుగుతాం. సో సార్, ఇప్పుడు మన హార్ట్ వెయిన్స్ అనేవి చాలా నారోగా ఉంటాయి. సో యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇప్పుడు ఒకవేళ బ్లాక్స్ వస్తే మీరు వాటిని ఎలా ట్రీట్ చేస్తారు?
ఇప్పుడు జనరల్గా అండి ఫస్ట్ ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎమర్జెన్సీ, ఇంకోటి ఎలెక్టివ్. ఎమర్జెన్సీ అనేది ఏంటంటే 100% బ్లాక్ వచ్చేసింది, కండరాలకి బ్లడ్ అందట్లేదు, అప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ. వితిన్ 12 అవర్స్ లోపల బ్లడ్ సప్లై లేకపోతే హార్ట్ విల్ బికమ్ డ్యామేజ్, 100% డ్యామేజ్ అయిపోతుంది. ఫస్ట్ 3 అవర్స్ లోపల హాస్పిటల్ వెళ్ళే వారికి ఆల్మోస్ట్ 80 to 90% వరకు మనం కాపాడగలుగుతాం. ఒక 3 to 6 అవర్స్ పెయిన్ వచ్చిన తర్వాత పోయే వాళ్ళకి ఓన్లీ 50% మాత్రమే కాపాడగలుగుతాం. ఒకవేళ వాళ్ళు 9 అవర్స్ తర్వాత వెళ్ళారనుకో హార్డ్లీ 20% మాత్రమే కాపాడగలుగుతాం. ఇది ఎమర్జెన్సీలో. నార్మల్గా నేను చెప్పినట్టు వాకింగ్ రోజు చేస్తున్నారు, ఒక 2 వీక్స్ లాగా నాకు ఏదోలాగా అనిపిస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తారు, వాళ్ళు ఈసీజీ ఎక్కువ చేసి ట్రెడ్మిల్ టెస్ట్ చేసి లేదంటే మీకు బ్లాక్ ఉండవచ్చు అని అనుమానం ఉంది, వాళ్ళు ఓకే నెక్స్ట్ వీక్ వస్తానంటారు. అప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తాము. 3 రక్తనాళం కనిపిస్తుంది, ఓకే డై ఇంజెక్ట్ చేస్తాం, ఎదర్ త్రూ రైట్ హ్యాండ్ ద్వారా కానీ లెగ్ ద్వారా కానీ ఒక చిన్న వైర్ పంపించేసి ఆ ట్యూబ్ని హార్ట్ లోపల పెట్టేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 3 రక్తనాళం క్లియర్గా కనిపిస్తుంది, 2 లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్. దీంట్లో ఎన్ని బ్లాక్స్ ఉంది అనేది మనం చూస్తాం ఫస్ట్. ఒకవేళ అది 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటే అప్పుడు దానికి స్టెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ సమ్ టైమ్స్ సింపుల్ బ్లాక్ ఉండవచ్చు చిన్న వయసు వాళ్ళకి. ఓల్డ్ పీపుల్లో స్టోన్స్ లాగా కాల్షియం డిపాజిట్ ఉంటుంది, దాన్ని మనం బ్రేక్ చేసి తర్వాతనే దాన్ని స్టెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ పేషెంట్కి మేజర్ హార్ట్ అటాక్ అనుకోండి 100% క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎక్కువ టైం ఉండదు. ఇమ్మీడియట్లీ మనం పోయి వైర్ లోపల పెట్టి మనం ఎక్కడ బ్లాక్ అయిందో దాన్ని దాటుకొని వైర్ వెళ్ళాలి కిందకి. అప్పుడు తర్వాత ఆ క్లాట్ క్లియర్ చేయడానికి మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ ట్యూబ్ ఒకటి పెట్టి క్లాట్ని తీసిన తర్వాత బ్లడ్ స్టార్ట్ అవుతుంది. బట్ మరీ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కాబట్టి దాని లోపల మనం పోయి స్టెంట్ ఒకటి పెట్టిన తర్వాత, స్టెంట్ అనేది స్కాఫోల్డింగ్ లాగా ఉంటుంది, సో మరి ఇది క్లోజ్ కాకుండా చూసుకుంటుంది, అప్పుడు బ్లడ్ ఫ్లో ఫ్రీ అవుతుంది. సో స్టెంటింగ్ అనేది ఎమర్జెన్సీలో చేయవచ్చు, మనం ఎలెక్టివ్గా చేయవచ్చు. బట్ ఎమర్జెన్సీగా పేషెంట్ వెళ్ళేటప్పుడు బైపాస్ సర్జరీ చేయము. జనరల్గా హార్ట్ అటాక్ అంటే స్టెంట్ మాత్రమే చేస్తాం. 99.9 కేసెస్లో ఎమర్జెన్సీ వాళ్ళకి ఎన్ని బ్లాక్ ఉన్నా కానీ ఫస్ట్ అటాక్ వచ్చిన రక్తనాళంని ఓపెన్ చేయాలి. ఒకరికి 4 బ్లాక్స్ ఉందనుకోండి, ఒకటి 100%, ఇంకోటి 70%, 80%. మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం 100% అయింది కదా, దాని మీదనే ఉంటుంది. ఫస్ట్ అది సెటిల్ చేయాలి. అది సెటిల్ చేసిన తర్వాత వీ విల్ థింక్ అబౌట్ ద అదర్ 2 రక్తనాళం. మనం అందుకు ఆలోచిస్తాం యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.